హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఫ్రైడే అంటే తెలిసిందే కదా! పూజ చేసుకోవాలి కాబట్టి మార్నింగే లేసి అన్ని పనులు చేసేసుకొని ఇంక ముగ్గు పెట్టుకుంటున్నాననమాట. ఈరోజు ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం పెద్ద ముగ్గు పెట్టుకున్నాననమాట. చాలా డేస్ అయింది కమలం ముగ్గు వేసుకొని అని చెప్పి ఇంకా కమలాలు వచ్చేలాగా వేసుకున్నాను ముగ్గు. ఇది తడిగా ఉంది కదా! ఆరిన తర్వాత కూడా వీడియో తీశాను. అప్పుడు చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా అని. ఎందుకంటే మీరు చెప్తేనే కదా నాకు కూడా తెలుస్తది. అప్పుడు నేను కూడా ముగ్గు వీడియోని రికార్డ్ చేయాలా వద్దా అని కూడా నాకు తెలుస్తది. ఇంకా నేను పూజ కూడా స్టార్ట్ చేశాననమాట. అంటే ముందు ప్రిపేర్ చేసేసుకొని పువ్వులన్నీ పెట్టేసుకొని బయట చిన్నగా ఆరిన తర్వాత వీడియో తీశాననమాట. సో ముగ్గు ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా పూజ నార్మల్గా చేసేసుకొని నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, పూజకి అన్నీ ఉంటేనే నేను పూజ చేస్తాను అని అయితే అనుకోను. నేను పూజ మాత్రం మనశ్శాంతి కోసమే చేసుకుంటాను. సో ఇలా చేయాలి అలా చేయాలి అనుకోను. అప్పటికి ఏముంటే వాటితో మాత్రం చేసేసుకుంటాను. జస్ట్ మనశ్శాంతి కోసం మాత్రమే. సో ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి మీరు అనుకోవద్దు. ఇది జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత బయట గుమ్మం దగ్గర కూడా ధూపం వేయడానికి అని చెప్పి నేను 2 ధూప్ స్టిక్స్ని వెలిగించాననమాట. నార్మల్గా గుమ్మానికి పసుపు కుంకుమ కూడా రాసుకున్నాను. ఆ వీడియో తీయడం మర్చిపోయాననమాట. ఇంకా తర్వాత ధూపం చూపించేసుకొని ద్వారలక్ష్మికి కూడా దండం పెట్టేసుకున్నాము. ఇంకా పెట్టేసుకున్న తర్వాత మేము కాలేజ్కి కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. అంటే ఆ పంతులు గారు బాగా తెలిసిన వాళ్ళు. ఎగ్జామ్స్ టైంలో కూడా ఇలాగా బాగా అమ్మవారికి దండం పెట్టుకోండి, అయ్యవారికి దండం పెట్టుకోండి అని చెప్పారనమాట మాకు. సో మేము చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మేము ఎగ్జామ్స్ టైంలో చాలా ప్రెషర్ తీసుకున్నాము. సో దేవుడి వల్లే మా అందరం పాస్ అయిపోయాము అని నేను నమ్ముతాను. అంటే మనం కూడా కష్టపడాలి, దేవుడు కూడా అందులో మనకి హెల్ప్ చేస్తాడనమాట. అంటే అంటారు కదా, కష్టపడిందే దానికే ఫలితం వస్తుంది అని. సో అందుకు అలా అంటున్నాను అనమాట. సో ఇంకా మేము ఎగ్జామ్స్ టైంలో ప్రతి డే మేము టెంపుల్కి వెళ్ళే వాళ్ళము. సో అప్పుడు పంతులు గారు మమ్మల్ని బాగా దీవించారనమాట. అందరూ పాస్ అయిపోతారు, కష్టపడుతున్నారు కదమ్మా అని చెప్పి. సో అందుకే మా గ్రాటిట్యూడ్గా అతనికి ఒక స్వీట్ బాక్స్ కొనేసి ఇచ్చామన్నమాట. అతను తీసుకోలేదు, కానీ మేమే ఫోర్స్ చేసి ఇంకా తీసుకునేలా చేసాము. సో ఇంకా మేము కాలేజ్కి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత అసలు ఈరోజు ముగ్గు వేసాను కానీ 100 సార్లు చూసుకున్నట్టున్నాను. అందుకే ఈరోజు ఎక్కువ వీడియోలో కూడా ముగ్గునే ఎక్కువ రికార్డ్ చేసి చూపించాను అనమాట. ఎందుకు చాలా నచ్చింది. అంటే చాలా డేస్ అయింది కదా కమల ముగ్గు పెట్టుకొని. సో అందుకే ఇదిగో అండి, ఇదే లాస్ట్ అనమాట. ఇంకా మళ్ళీ కాలేజ్ నుండి వచ్చిన తర్వాత కూడా చూసుకున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా టెంపుల్కి వెళ్తామని. ఇదే టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్. మా కాలేజ్ పక్కనే ఉంటుంది. వినాయకుడి టెంపుల్ అనమాట. బయట శివలింగం కూడా ఉంటుంది, వినాయకుడు, అమ్మవారు, ఇంకా ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ఇంకా లోపలికి వెళ్ళే ముందు కాలు కడిగేసుకొని వెళ్తున్నాము. చూసారు కదా వినాయకుడిని. ఇవి కళ్యాణ విగ్రహాలు అనమాట. అప్పుడు సీతారాముల కళ్యాణం అయినప్పుడు కూడా వీటిని బాగా రెడీ చేశారనమాట పూజ. సో ఇంకా చెప్పాను కదా బయట లింగం అనమాట ఇది. ఇది మా కాలేజ్ నుండి వ్యూ. అంటే వర్షం స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకా చిన్నగా రికార్డ్ చేశాను. చాలా ఎక్కువ పడిందనమాట. కాకపోతే నేను తీసేటప్పుడు కొంచెం స్టార్ట్ అయింది. చెప్పాను కదా రిటర్న్ అయ్యాక కూడా చిన్నగా వీడియో తీసుకున్నాను ముగ్గుకి. ఇంకా వెదర్ బాగుందని చెప్పి చాలా డేస్ అయింది, దగ్గర 4 to 5 months అవుతుందన్నమాట. ఎగ్జామ్స్ ముందు నుండి మానేసాము ఇంకా వెళ్ళడము. సో ఇంకా మేము భీమిలి బీచ్కి వెళ్తున్నాం అనమాట. కొంచెం అదే మాకు దగ్గరగా ఉంటుంది. ఇలా స్టార్ట్ అయ్యి బస్సు ఎక్కామో లేదో ఇంకా వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా మేము బస్సులో కూర్చొని వెళ్ళాము. చాలా ఖాళీగా ఉంది బస్సు. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అసలు ఖాళీ ఉండట్లేదు కదండి ఫ్రీ బస్సులు పెట్టిన దగ్గర నుంచి. ఇంకా అదిగోండి బీచ్. చాలా అంటే ఇక్కడ ఎంట్రీ నుండే బీచ్ బాగా కనిపిస్తుంది. నాకు ఈ భీమిలి బీచ్ చూసినప్పుడల్లా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అనమాట. ఏంటంటే అది, నేను మా వారు ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళాము. అది నైట్ టైం అయిపోయిందనమాట. ఎప్పుడు వెళ్ళలేదు భీమిలి బీచ్కి అని చెప్పి మా వారిని అడిగితే తీసుకెళ్లారు. అంటే నైట్ అయిపోవడం వల్ల బీచ్ కనిపించదు కదండి మనకి. సో ఇంకా మేము ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ ఫ్రంట్లోని ఒక ఆవిడ, ఇగో ఈ ఫ్రంట్లోని ఒక ఆవిడ స్వీట్ కార్న్ అమ్ముతుందనమాట. అమ్ముతుంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమండి బీచ్ ఇక్కడ ఎక్కడండి అని అడిగితే,
ఆవిడ ఎటకారంగా చూసి ఏం బాబు ఎటకారంగా ఉందా అని అన్నారనమాట. నాకు ఇప్పటికి స్టిల్ ఐ రిమెంబర్ అనమాట. అంటే ఆ ఇన్సిడెంట్ అలా గుర్తుండిపోయింది. అంటే పక్కనే బీచ్ పెట్టుకొని అడుగుతుంటే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది, ఇతను మనతో ఎటకారంగా ఆడుతున్నాడేమో అనిపిస్తుంది కదా! సో, ఇంకా ఆవిడ కూడా అలా అనేసరికి ఇప్పటికి గుర్తనమాట నాకు బాగా. ఫస్ట్ టైం మేము భీమిలి బీచ్‌కెళ్ళినప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో, ఎప్పుడెళ్ళినా సరే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంటుంది. సో, మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. ఇంకా మేము బీచ్ చూసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట ఇంకా బస్‌లోనే. ఇప్పుడు కూడా బస్ చాలా ఖాళీగా ఉంది. ఏమో మరి ఎవరు కాలేజ్ టైమింగ్సే కానీ ఎవరు లేరనమాట పెద్దగా స్టూడెంట్స్ కానీ, చిల్డ్రన్ గానీ. సో, ఇంకా ఖాళీగా ఉంది. మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా అంటే వెళ్ళి మళ్ళీ కుకింగ్ అట్టి చేసుకోవాలి కదా! సో, ఇంకా మేము వెళ్ళేటప్పుడు వర్షం పడింది, వచ్చేటప్పుడు కూడా వర్షం పడిందనమాట. ఇంకా చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాక ఇంకా ఇంటికొచ్చాక కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాము. ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి పెద్దగా ఏమీ కుక్ చేసుకోలేదు. చారు, పప్పు కుక్ చేసుకున్నాము, పెసరపప్పు. ఇది ఆ దారిలో స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అనుకుంటా, చాలా బాగుంది. సిడార్ స్కూల్స్ అంట. ఏంటో అసలు పేర్లు కూడా తెలియట్లేదు స్కూల్స్వి, కాలేజెస్వి అసలు. కొత్త కొత్త నేమ్స్ పెట్టేస్తున్నారు. ఇంకా చారు తాలింపు వేసేసాను. వేసిన తర్వాత ఇంకా పప్పు కూడా వండేసుకుని ఇంకా నైట్ తినేసి పడుకుని పోయామన్నమాట. ఇంకా పడుకుని పోయిన తర్వాత నెక్స్ట్ డే సాటర్డే కూడా తెలిసిందే కదా, చిన్నగా పూజ చేసుకొని ఇంకా కాలేజ్కి స్టార్ట్ అయిపోయాము. వీకెండ్ కాబట్టి నాకు ఇంటికి వెళ్ళాలనిపించింది. ఇంకా అంటే మండేస్ ఏమైనా టెస్ట్లు ఉంటే నేను ఇంటికి వెళ్ళను, లేవంటేనే ఇంటికి స్టార్ట్ అవుతానన్నమాట. ఇంకా మండే ఏమీ టెస్ట్లు లేవంటేను ఇంకా నేను సాటర్డే కాలేజ్ చూసుకొని ఆఫ్టర్నూన్ తొందరగా వదిలిస్తే 3:00 4:30కి బయలుదేరిపోయాను. 3:00 వదిలితే 4:30కి బయలుదేరినట్టున్నాను. సో, ఇంకా ఇది కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు క్లిప్ అనమాట. కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు కూడా వెదర్ చాలా బాగుందండి చూడండి. అంటే ఇది రైనీ సీజన్ కదా, ఆటోమేటిక్‌గా వెదర్ ఎప్పుడూ ఒకలా ఉండదు కదా. ఒకరోజు వర్షం పడితే ఇంకొక రోజు చినుకులు పడతాయి. సో, యూ నో ది డిఫరెన్స్ బిట్వీన్ వర్షం అండ్ చినుకులు, రైట్? తెలియకపోయినా తెలిసినా సరే కమెంట్లో మెన్షన్ చేయండి. సో, ఇంకా కాలేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాను. ఏంటో ఈరోజు ఒక్కదాన్నే అనమాట ఆటోలో. చాలా బాగా అనిపించింది, ఏదో బుక్ చేసుకొని వెళ్తున్నట్టు. కానీ బాగుంది వెదర్. అప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. నేను 4:30కి స్టార్ట్ అయ్యాను కదా, ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 7:30 అయిపోయిందనమాట. ఇంకా మా వారు రావద్దని చెప్పేసాను. ఎందుకంటే పెద్ద వర్షం, ఇంకా ఆయన వచ్చినా సరే తడిచిపోతారని చెప్పి నేనే ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నాను. ఇదే అనమాట. చూడండి, ఫోన్లో చాలా వెలుతురుగా కనిపిస్తుంది కానీ బయట చాలా చీకటిగా ఉంది. నేను అంటే మా ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు, ఇంటికి వెళ్ళేసరికి ఇంకా చీకటి కూడా అయిపోయింది. అది కూడా క్లిప్ తీశాను. ఇంటికి వెళ్ళేసరికి ఏమంటారు, అది వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా అందులోనే నడుచుకొని వెళ్ళిపోయాను. ఇంకా ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో, ఇంతవరకు చూసారంటే మీకు ఎక్కడో దగ్గర నచ్చే ఉంటుంది. సో, దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.